Hello guys, welcome to the channel. Guys, first of all, thank you for watching this video. ఈ వీడియోలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలిసిన వారికి 2.7 crores శాలరీ ఎందుకు పే చేస్తున్నారు, అండ్ స్టూడెంట్స్ కి అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? సింపుల్ వర్డ్స్ లో చెప్పుకున్నట్లయితే మనం ఎంత ఎఫెక్టివ్ గా ఏఐని క్వశ్చన్స్ అడుగుతామో అంతే ఎఫెక్టివ్ గా మనకి ఏ రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నామో ఆ క్వశ్చన్ ని ఏ మోడల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నట్లయితే ప్రాంప్టింగ్ అంటారు ఫ్రెండ్స్. మనం ఎఫెక్టివ్ గా క్వశ్చన్ అడుగుతూ అండ్ అంతే ఎఫెక్టివ్ గా ఏ మనకి రిప్లై ఇస్తుంది చూసారా, దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి మనం రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీలో మనం క్వశ్చన్స్ అడగొచ్చు, లేకపోతే ఏమైనా సజెషన్స్ అడగొచ్చు, లేకపోతే కోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగొచ్చు, ఎక్సెల్ రిలేటెడ్ ఫార్ములాస్ అడగొచ్చు, మ్యాక్రో కోడ్స్ అడగొచ్చు, పీపీటీ జనరేషన్, డాక్యుమెంట్ జనరేషన్ అండ్ టెక్స్ట్ సమ్మరైజేషన్, ఇలాంటివన్నీ మనం ఈ చాట్ జీపీటీ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ అందరూ చాట్ జీపీటీ యూజ్ చేస్తారు, కానీ ఎవరైతే ఆ ప్రాంప్టింగ్ కానీ ఆ క్వశ్చన్ కానీ ఎఫెక్టివ్ గా అడుగుతున్నారో, బాగా డిస్క్రైబ్ చేసి అడుగుతున్నారో వాళ్ళకే కరెక్ట్ అండ్ ఎఫెక్టివ్ అవుట్పుట్స్ అయితే ఈ చాట్ జీపీటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు ఫ్రెండ్స్. సో గైస్, ఇప్పుడు మీకు ఒక బ్యాడ్ ప్రాంప్టింగ్ కి ఒక గుడ్ ప్రాంప్టింగ్ కి ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను, చూడండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది బ్యాడ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, గుడ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటని. ఓకే, సో గైస్, నేను చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేశాను, ఒక బ్యాడ్ ప్రాంప్టింగ్ కి ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను గైస్. సో ఇప్పుడు నేను ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చానంటే టెల్ మీ అబౌట్ హిస్టరీ అని టైప్ చేసి నేనైతే ఎంటర్ చేశాను. సో గైస్, ఇక్కడ చూడండి, హిస్టరీలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి గైస్. సో హిస్టరీ గురించి చెప్పమనగానే హిస్టరీ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసింది, కానీ ఇక్కడ మనం స్పెసిఫిక్ గా ఒక టాపిక్ గురించి అయితే అడగట్లేదు. ఇప్పుడు ఒక గుడ్ ప్రాంప్టింగ్ కి ఎగ్జాంపుల్ చూపిస్తాను గైస్, అప్పుడు మీకు క్లియర్ డిఫరెన్స్ అయితే అర్థం అవుతుంది. సో గైస్, ఇప్పుడు గుడ్ ప్రాంప్టింగ్ కి ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చానంటే డిస్క్రైబ్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ 18th century ఇంగ్లాండ్. చూసారు గైస్, ఈ ప్రాంప్టింగ్ ఎలా ఉంది, ఈ సెకండ్ ప్రాంప్టింగ్ ఎలా ఉంది. మీరు ఆన్సర్ లో కూడా చాలా డిఫరెన్సెస్ కూడా చూడొచ్చు. మీరు ఈ సెకండ్ ప్రాంప్టింగ్ చూసినట్లయితే మనం క్లియర్ గా చెప్తున్నాం మనకి ఏం కావాలని. ఎంత క్లియర్ గా మనం క్వశ్చన్స్ అడిగితేనే అంతే క్లియర్ గా మనకి చాట్ జీపీటీ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీరు చూడొచ్చు, కాజెస్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసింది, తర్వాత కాన్సిక్వెన్సెస్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసింది. సో మీరు ఎప్పుడైనా ప్రాంప్టింగ్ ఇచ్చినప్పుడు ఏదైతే క్వశ్చన్ మీరు అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ని క్లియర్ గా చాట్ జీపీటీకి చెప్తే అంతే క్లియర్ గా చాట్ జీపీటీ కూడా మనకి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు బ్యాడ్ ప్రాంప్టింగ్ కి గుడ్ ప్రాంప్టింగ్ కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి 2.7 crores శాలరీ. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళకి 2.7 crores శాలరీ ఏంది భయ్ ఇది, ఏదైనా నమ్మేలా ఉందా? నేను కూడా అలా అనుకునే రీసెర్చ్ అయితే చేశాను, ఎందుకు ఎంత శాలరీ ఇస్తున్నారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి. అప్పుడు నాకు అర్థమైంది గైస్. ఏంటంటే రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్లో చదివాను, గూగుల్ బ్యాక్డ్ ఏ స్టార్ట్అప్ కంపెనీ ఆఫరింగ్ 2.7 crores ఫర్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఎందుకు అంత పే చేస్తున్నారు వాళ్ళు, ఎందుకు అంత ఆఫర్ చేస్తున్నారు అని చూసినట్లయితే, సో గైస్ ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ అయితే తీసుకొని చెప్తాను. ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, సెకండ్ వచ్చేసి డేటా అనలిస్ట్. ఇంకా చాలా రోల్స్ ఉంటాయి, ప్రస్తుతానికి నేను ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని అయితే మీకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గైస్. ఓకే, సో ఇక్కడ నేను ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి, దానికి నేను కోడింగ్ చేయాలి. ఆ కోడింగ్ చేయడానికి నేను ఆ కోడింగ్ మాన్యువల్ గా చేస్తే మొత్తం లాజిక్స్ బిల్డ్ చేసి ఆ కోడ్ రాసి మొత్తం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నాకు 5 days టైం కావాలి గైస్. ఓకే, ఇది మాన్యువల్ గా చేస్తే. ఇక్కడ నాకు కోడింగ్ మాత్రం వచ్చి కాబట్టి నేను దాన్ని మాన్యువల్ గా 5 days లో కంప్లీట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కోడింగ్ తో పాటు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి, చాట్ జీపీటీని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇదే కూడా నాకు తెలుసు అనమాట. ఇలాంటి కేసులోని నేను చాట్ జీపీటీ యూజ్ చేసుకొని ఆ 5 days లో చేయాల్సిన కోడింగ్ ని 5 hours లో క్రియేట్ చేస్తాను. ఏదైతే కోడ్ ఈ 5 hours లో కంప్లీట్ చేశానో ఆ కోడ్ ని నేను డీబగ్ చేయడానికి 1 day or 2 days టైం పడుతుంది గైస్. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ 3 days లో అయితే వర్క్ అయితే అయిపోతుంది, ఇంకా మనకు 2 days సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు కాన్సెప్ట్ చూసినట్లయితే ఇక్కడ మీకు డీబగ్ చేయడానికి కోడింగ్ రావాలి, కోడ్ జనరేట్ చేయడానికి ప్రాంప్టింగ్ కావాలి. ఇక్కడ మనకు 2 days సేవ్ అవుతుంది గైస్. ఇలాగే ఇన్ కేసు మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాత్రమే వచ్చు, కోడింగ్ రాదు, కోడింగ్ లో బేసిక్ నాలెడ్జ్ మాత్రం ఉంది. సో మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చి కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసుకొని 5 hours లో కోడ్ రెడీ చేసేస్తారు. కానీ ఇక్కడ మీకు కోడింగ్ రాదు కాబట్టి దాన్ని డీబగ్ చేయడానికి 7 days, 8 days, 10 days కూడా పట్టొచ్చు గైస్. సో గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీ కోర్ నాలెడ్జ్ తో పాటు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ కూడా ఉంటేనే మీరు ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయగలుగుతున్నారు విత్ ఇన్ షార్ట్ టైం. ఫ్యూచర్ లో కూడా చాట్ జీపీటీ అనేది మస్ట్ లెర్నింగ్ స్కిల్ గా కూడా మారడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయి. 2.7 crores శాలరీ అనేది చాలా సెగ్మెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మీ డిజిగ్నేషన్, మీ రోల్, మీ స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్
దాంతో పాటుగా మీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ చాలా సిగ్మెంట్స్ అయితే చేసుకొని ఈ శాలరీ అయితే ఉంటుంది. సో ఎంత శాలరీ కాకపోయినా మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలియడం వల్ల ఎగ్జిస్టింగ్ శాలరీ మీద ఖచ్చితంగా బెటర్ శాలరీ అయితే మీకైతే వస్తుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నట్లయితే ఇప్పుడు నాకు ఒక రా డేటా ఉంది గైస్. సో ఆ రా డేటా యూజ్ చేసుకొని నేను రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి. పవర్ బిఐలో కానీ ఎక్సెల్ షీట్లో పైవట్ టేబుల్స్ యూజ్ చేసుకుని కానీ నేనైతే రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి. సో ఇదంతా మాన్యువల్గా చేస్తే ఖచ్చితంగా 1 or 2 weeks టైం పడుతుంది గైస్. కానీ సేమ్ వర్క్ని మనం యూజ్ చేసుకొని చేస్తే, ఈ ChatGPT యూజ్ చేసుకొని చేస్తే సేమ్ వర్క్ని 2 or 3 daysలో కంప్లీట్ చేసేది గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత టైం సేవ్ అవుతుంది. 2 weeks చేయాల్సిన వర్క్ 3 or 4 daysలో అయితే చేసేయగలుగుతున్నాం యూజింగ్ ChatGPT అండ్ AI. ఇక్కడ మనం ఎలాంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఎలా ఏం చేయాలని నాలెడ్జ్ ఉంటే చాలు. దాంతో పాటుగా ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి ఈ నాలెడ్జ్ ఉంటే చాలు గైస్. మనం ఎలాంటి వర్క్ అయినా ChatGPT యూజ్ చేసుకుని మనం అయితే అచీవ్ చేయొచ్చు. దీనికి రిలేటెడ్ గా మన ఛానల్లోని ఎక్సెల్లోని ఏఐని ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఒక వీడియో అయితే చేశాను, చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోలో ఎక్సెల్లో చేయాల్సిన ఆపరేషన్స్ అన్ని నేను మాన్యువల్గా చేయను, అంతా ChatGPT యూజ్ చేసుకొని చేస్తాను. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి హౌ ChatGPT యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఇక్కడ ChatGPT అనేది స్టూడెంట్స్ కానీ వర్క్ చేసిన వాళ్ళకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది గైస్. మన కోర్ నాలెడ్జ్తో పాటు మనం డైలీ ఏం చేస్తాం, పీపీటీ జనరేట్ చేస్తాం, మెయిల్స్ సెండ్ చేస్తాం, ప్రాజెక్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం, ఎక్సెల్లో వర్క్ చేస్తాం, ఎక్సెల్లో పైవట్ టేబుల్స్ క్రియేట్ చేస్తాం, మ్యాక్రో కోడ్స్ రాస్తాం. ఇవన్నీ టాస్క్ మనం మాన్యువల్గా చేస్తాం. ఎక్సెల్ ఏమన్నా మనం ఆపరేషన్ చేయాలంటే ఆ ఫార్ములాస్ అప్లై చేసి ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఆ ఫార్ములాస్ అయితే అప్లై చేస్తాం. సో అలా మనం డైలీ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇలా మనం దీన్ని మాన్యువల్గా చేయకుండా, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా, అసలు పీపీటీ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఎలా క్రియేట్ చేయ నాలెడ్జ్ లేకపోయినా, మెయిల్స్ ఎలా చేంజ్ చేయాలి అనే నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, మీకు ఏం కావాలో అని ChatGPTకి ప్రాంప్టింగ్ ఇవ్వగలిగితే చాలు గైస్. ఇలాంటివి ఎన్నో టాస్క్కి మనం ChatGPT యూజ్ చేసుకుని వితిన్ 1 or 2 minutesలో మనకైతే వాటి రిజల్ట్స్ అయితే మనం అయితే పొందొచ్చు. మీరు ఎన్ని రకాలుగా ChatGPTని యూజ్ చేసుకోవచ్చో ఈ స్క్రీన్ మీద అయితే లిస్ట్ అయితే చూపిస్తాను. మీరైతే ఈ విధంగా ChatGPT యూజ్ చేసుకుని మీ వర్క్ని అయితే షార్ట్ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.